Hey guys, please subscribe to NDTech channel and click on the bell icon for latest tech update. గాయస్ మీకు విషయం తెలుసా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ వచ్చినంత వరకు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ ఉండే ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ చాలా గ్రో అప్ అయింది. సో ఇన్స్టాగ్రామ్ ఇంత గ్రో అప్ ఎలా అయింది, ఎందుకు అయింది అండ్ ఈ చాలా రీజన్స్ గురించి మనం అయితే ముందు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు NDTech ఛానల్. నేను మీ నిఖిల్ నాయక్. అండ్ ఈ వీడియోలో మనము ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మధ్యలో ఉన్న మేము కాంపిటీషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. బట్ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా. గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ గ్రోత్ గురించి. అయితే యాక్చువల్లీ ఫేస్బుక్ మనకు ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇన్స్టాగ్రామ్ రీసెంట్లీ వచ్చింది అనమాట. ఇయర్ నాకు ఐడియా లేదు. సో ఇన్స్టాగ్రామ్ అయితే రీసెంట్లీ వచ్చింది. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య వ్యూవర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్కి ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్కి ఎక్కువ క్రేజ్ వస్తుంది అనమాట. ఫేస్బుక్ అంత ఎవరు లైక్ చేయట్లేదు. సో ఎందుకు అయితే మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం, ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. సో వీడియో స్టార్ట్ చేసుకునేసరికి యాక్చువల్లీ నాకు ఒక రీసెర్చ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ గ్రోత్కి కారణం మాత్రం జస్ట్ 5 పాయింట్స్. వాట్ ఇస్ ఇట్? నేను ఒక 5 పాయింట్స్ అయితే కనుక్కున్నాను అనమాట. నా మటుకు నేను రీసెర్చ్ చేసిన మటుకైతే వాట్ ఇస్ ఇట్ ఇస్ జస్ట్ 5 పాయింట్స్. ఫస్ట్ వన్ ఇస్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్. ఓకే, ఫేస్బుక్ మీకు తెలిసిందే, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారు. సో ఫేస్బుక్లో యాక్చువల్లీ ఫ్రెండ్స్కి లిమిట్ ఉంటుంది అనమాట. 5000 ఫ్రెండ్స్ అంతే లిమిట్ ఉంటుంది. బట్ ఇన్స్టాగ్రామ్లో మనకు ఆ లిమిట్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ ఫాలోవర్స్ అయితే ఉంటారు. సో ఇది అందరికీ కొంచెం నచ్చుతుంది, ఎందుకంటే వ్యూవర్స్ అందరికీ ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలని ఇష్టం ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అయితే చెప్తాను నేను. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనీ అర్నింగ్, ఆన్లైన్ మనీ అర్నింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, విచ్ ఇస్ ద బెస్ట్ అనుకుంటే మాత్రం బిజినెస్ ద్వారా అయితే ఫేస్బుక్ బెటర్ అని చెప్పొచ్చు. బట్ బిజినెస్ మనం అందరం బిజినెస్ చేస్తామా? చేయగలరా? సో నార్మల్గా అందరు బిజినెస్ చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు ఫాలోవర్స్ పెరిగారు అనుకోండి, మనీ సింపుల్గా ఎర్న్ చేయొచ్చు. బట్ ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ పెరిగినా మీకు మనీ అయితే రాదు. సో దీనివల్ల వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా స్ట్రాంగెస్ట్ పాయింట్ అయితే ఉంది, దానిలో అయితే వెళ్ళిపోదాం. థర్డ్ పాయింట్ ఈస్ ప్రైవసీ. నార్మల్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పటివరకు ప్రైవసీ గురించి ఏదైతే ఏ ఇన్సిడెంట్ అయితే తెలియదు. బట్ పాస్ట్లో ఫేస్బుక్ ప్రైవసీ చాలా లీక్ అయింది అనమాట. చాలా యూజర్స్ ప్రైవసీ లీక్ అయింది. సో దీన్ని బట్టి కొంతమంది భయపడుతున్నారు ఫేస్బుక్ అంటే. సో దానివల్ల ఫేస్బుక్ యూజర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ అని చెప్పాను నేను. స్ట్రాంగెస్ట్ పాయింట్, ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ థర్డ్ పాయింట్ అండ్ స్ట్రాంగెస్ట్ పాయింట్, ఇట్ ఇస్ ప్రైవసీ కొన్నిసార్లు లీక్ అయింది అనమాట ఫేస్బుక్లో. బట్ ఇన్స్టాగ్రామ్లో అలాంటి టెన్షన్ లేదు. అండ్ ఇక ఫోర్త్ పాయింట్ వెళ్దాం. ద ఫోర్త్ పాయింట్ ఈస్ సెలబ్రిటీ అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ UI. నా గురించి ముందు చెప్పబోతున్నాను నేను. అండ్ సెలబ్రిటీలోకి వెళ్తే మాత్రం ఎందుకంటారు అంటే సెలబ్రిటీ అండ్ కమ్యూనిటీలో మనకు సెలబ్రిటీస్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు సెలబ్రిటీస్ అకౌంట్స్లో వాళ్ళ రీసెంట్ రైడ్స్ కానీ రీసెంట్ డేస్లో జరిగిన దాన్ని పోస్ట్ చేస్తుంటారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో దానివల్ల ఫ్యాన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ సెలబ్రిటీస్ కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ ఫేస్బుక్లో మనం అది చేయలేము. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్తాను నేను. వాళ్ళతో చాట్ చేయొచ్చు, వాళ్ళ ఫొటోస్కి కామెంట్ పోస్ట్కి కామెంట్ పెట్టచ్చు. సో ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి యూజ్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో కాబట్టి దీనివల్ల ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పెరిగారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక ఫిఫ్త్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ లాస్ట్ అండ్ లేటెస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, దట్ ఈస్ UI. ఇన్స్టాగ్రామ్స్ UI అండ్ మోడర్న్ డిజైన్, ఇట్స్ సో అట్రాక్టబుల్. చాలా అట్రాక్షన్ ఎక్కువ ఇస్తుంది అనమాట. అండ్ నాకు కూడా ఇన్స్టాగ్రామ్ మోడర్న్ డిజైన్, దట్ ఈస్ UI చాలా ఇష్టం అనమాట. ఫేస్బుక్ అంతా నచ్చదు. ఫేస్బుక్ అప్డేట్ చేసింది, బట్ ఎంతైనా ఓల్డ్ థీమ్లో అనిపిస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్ అలా అనిపించదు. ఇన్స్టాగ్రామ్ లుక్ బాగుంటుంది అనమాట, మోడర్న్ డిజైన్. సో దానివల్ల కూడా కొంతమంది ఫేస్బుక్ యూజర్స్ ఇన్స్టాగ్రామ్కి షిఫ్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చెప్పడానికి ఏం లేదండి. సో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. బట్ ఎండ్ చేసే ముందు మీకు చెప్పాల్సింది కొన్ని ఉన్నాయి. దట్ ఈస్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద ఉంటాయి వీడియోలో డిస్క్రిప్షన్లో. అండ్ ఇంకో వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుగా వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఉంచండి. అండ్ ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క మందిరాలు. కాబట్టి
తెలుస్తుంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న గ్రోత్ పర్సంటేజ్ అన్నీ తెలుస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోని ఎండ్ చేద్దాం. గుడ్ బై.